ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు ఒక చిన్న మాట నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, మనము అందరము కూడా పర్ఫెక్ట్గా ఉండవచ్చు. మనుషులుగా మనం పర్ఫెక్ట్గా ఎలా ఉంటాము అని మనం ఆలోచిస్తే, ఇది ఎలా సాధ్యమని మనం ఆలోచిస్తే ఇది సాధ్యము. ఎందుకంటే మన దేవుడు పర్ఫెక్ట్. ఆమేన్. ఆయన హీ ఈజ్ అ పర్ఫెక్ట్ గాడ్ కాబట్టి మనము కూడా పర్ఫెక్ట్గా ఉండవచ్చు. ఆమేన్. సో దేవుడు మనకి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. తన పరిశుద్ధాత్మ ఏంటంటే మనకి జ్ఞానమును ఇస్తుంది. ఆమేన్. తన పరిశుద్ధాత్మ దగ్గరికి మనం ఏ సమయంలో వెళ్ళినా కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన జ్ఞానముతో మనల్ని నింపుతాడు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏమీ తోచని పరిస్థితిలో ఉన్నా, ఏమీ చేయలేని, అడుగు ముందుకు వేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞానమును అనుగ్రహిస్తారు. ఆమేన్. అలాగే ఆయన ఒక కంఫర్టర్, ఒక ఆదరణకర్తగా ఆయన మనకి తోడై ఉన్నారు. ఆయన ఒక తల్లి వలె, ఒక బిడ్డకి పాలిచ్చే తల్లి వలె మనల్ని చూచుకుంటారు. కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్దాం. మనం ఎప్పుడైతే లోన్లీగా ఫీల్ అవుతామో, ఎప్పుడైతే నాకు ఎవరు లేరు, నేను ఎవరితో ఏమీ పంచుకోలేను అనే పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే మనం పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన వలె ఆదరణ మనకి ఏ మనిషి కూడా ఇవ్వలేరు. ఆమేన్. సో మనమందరం కూడా పర్ఫెక్ట్గా అవ్వచ్చు ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుని నుండి మనం నేర్చుకుంటామో. ఆమేన్. దేవుడు మీ అందరితో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్.